ప్రస్తుతం 1,00,000 మెడికల్ సీట్స్ ఉంటే 20 లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ పర్టికులర్ పాయింట్ని వాళ్ళు గ్రాఫికల్ ప్రజెంటేషన్లో ప్రజెంట్ చేశారు. దీని నుంచి బయటపడాలి అంటే ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద మెడికల్ కాలేజెస్ ఓన్లీ ద ఆప్షన్ అన్న వర్డ్ యాజ్ ఇట్ ఈజ్ రాశారు వాళ్ళు. అంటే వాళ్ళు రికమెండ్ చేశారు, ఆ ఎంపీ రికమెండ్ చేశారు, వాళ్ళ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి రికమెండ్ చేశాడు, సైన్ చేశాడు తిరుపతి ఎంపీ. ఎస్ ఇప్పుడు వీళ్ళు మరి పీపీపీకి అగనెస్ట్గా ఉద్యమం తీసుకున్నారు. ఈ బృందం కలిసి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, సబ్మిట్ చేశారు మెమరాండం. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు అడిగారు, ఏంటి ప్రైవేటైజేషన్ అంటున్నారు కదా, నిజంగా ప్రైవేటైజేషన్ చేస్తున్నారా అని. లేదండి పీపీపీ అన్నారు. మరి పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ ఎట్లా అవుతుంది అని అడిగింది ఆమె. ఇంకొక పాయింట్ చెప్తాను నేను. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ పీపీపీ మోడల్ అనేది పెట్టుకుంటే రాష్ట్రాల్లో మెడికల్ కాలేజెస్ బాగా డెవలప్ అవుతాయి. దట్ ఈస్ ద ఓన్లీ వే అవుట్ టు ఇంక్రీజ్ ద మెడికల్ సీట్స్ ఇన్ ద స్టేట్స్ అని వాళ్ళు చెప్పారు. ఇంకొక విషయం చెప్తా, నీతి ఆయోగ్ వాళ్ళు పీపీపీ మోడల్లో రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ పోతే త్వరితగతిని డెవలప్ అవుతుందని వాళ్ళు చెప్పారు. ఇన్ని రకాల రికమెండేషన్స్ ఉంటే, ఇంత డిఫరెన్స్ ఉంటే ప్రైవేటైజేషన్కి పీపీపీకి, మరి పీపీపీని ప్రైవేటైజేషన్ అని ఎలా అంటున్నారు?